ఓం వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాహస్తాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే కాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణ లిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాత్రిపుర సుందరీం. ఓం హ్రీం 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 ఓం హ్రీం ఓం. గురు కృపా హి కేవలం, మాతృ కృపా హి కేవలం. అందరికీ అమ్మవారు ఆశిస్తుంది. 21వ నామము అమ్మవారికి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. 1 2 3 4 5 పేర్లు ఉన్నాయి. ముఖ్యమైన నామంలో 5. కదంబ 1, మంజరి 2, క్లుప్త 3, కర్ణపూర 4, మనోహర 5. ఇదే పంచీకరణం. ఇప్పుడు అసలు కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అంటే ఏంటో తెలుసుకుందాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర నామంలో 3 కాలు ఉన్నాయి. చూడండి, క, కదంబలో క, క్లుప్తలో క, కర్ణపూరలో క. ఈ 3 నామాలు దేనికి? గుప్త నామాలు అంటే లోపలికి వెళ్ళాలి. అవునా? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అంటే మనసుతో మాట్లాడుకుంటే గంటలు కూడా రోజులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? శరీరాలతో మాట్లాడుకుంటే ఏంటండి ఎలా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, అయిపోయింది, వస్తానండి కొద్దిగా మా ఇంట్లో వంట పని చేసుకో. ఈ రహస్యనామాలు ఏంటంటే అమ్మవారు లోపలికి, అయినా కాదు. కాదంబము అంటే పువ్వులని, మంజరి అంటే అదని ఇలా చెప్పటం కాదు. ఇప్పుడు ఆ నామంలో వెనక ఏమిటి గుప్తనామాలు? అసలు కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అంటే ముందు తెలుసుకొని గుప్తనామాల్లోకి వెళ్దాం. అప్పుడు కదంబము అంటే ఏమిటి, కర్ణ అంటే ఏమిటి, అవన్నీ గురువు గారు చెప్తారు. ఇది అమ్మవారి యొక్క ఆజ్ఞతో, గురువుల ఆజ్ఞతో 21వ నామాను చెప్పడం జరుగుతోంది. శ్రీమాత్రే నమః. గురు కృపాహి కేవలం. 3 కాలు ఉన్నాయమ్మ. అది ఏ త్రికము అంటారు. త్రికము, 3 కాలు ఉన్నాయి కాబట్టి త్రికము. గాయత్రి, గాయ అంటే శరీరము, తనని తాను శరీరాన్ని హింసించుకున్నది సింహాసనేశ్వరి అది మహాత్రిపుర సుందరి అయింది. అవునా? త్రికూటము, త్రికూటి విద్య అంటే ఇదే. ఇందులో త్రికూట విద్య చెప్తున్నారు. పంచదశి అన్నట్టే కదా అమ్మా? పంచదశి పంచదశి. ఆ మాటకు వస్తే మరి దత్తాత్రేయుల వారు చెప్పిన త్రిపుర రహస్యం అంతా కూడా ఇదే. ఇది నేను చెప్తే ఎవరు వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు స్థూలంగా పరిగెత్తడమే కానీ అరే ఇదిరా మెయిన్ అంటే ఎవరు వినరు. వాళ్ళ పేర్లు చెప్పను. చివరికి మళ్ళీ అందులోనే ఫిక్స్ అయిపోయారు, మాయలోనే. ఆ త్రిపురి అమ్మవారు బయట మహామాయ, లోపల ఇది త్రికము. అది చెప్తున్నాను. ఎందుకురా పైనవి, ఇక్కడ లోపలికి రండి, వర్షం పడుతుంది లోపలికి రా, చక్కగా తడవు అంటే తడుస్తాను అన్నాడు. తడుచుకో, జలుబు దగ్గు జ్వరం తెచ్చుకో. ఇంకా నేనేం చేస్తాను వినప్పుడు. అంతేగా. ఎండలో వెళ్ళొద్దంటే మరి వరదెబ్బ తగిలి రోడ్డు మీద పడ్డావు, ఓడు సోడా నీళ్లు కూడా పోయలేదు నోట్లో. అవునా? ప్రాణం మీద తెచ్చుకోవటం అంటే ఇదే. సర్లే, మనకెందుకు వచ్చింది, ఓడి కర్మ కోరు బాధ్యత. అది ఏ త్రికము, అది ఏ సార్వత్రికము.
అది మామూలు త్రికము కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు మహాత్రిపుర సుందరి అనేది మామూలు తనకి తాను వరకే కాదు, ఇది సార్వత్రికము. అంటే 14 లోకాల్లో సార్వత్రికము, మూడే ఉంటాయి. అర్థమైందా? సారస్వతము అంటారు, అంటే సర్వ సాహిత్యము మా దగ్గర దొరుకుతుంది. హరిప్రాల విశ్వం గారి పుస్తకాలు కూడా ఉన్నాయి మా దగ్గర. సారస్వత పరిషత్ అంటారు కదా, అది సార్వత్రికము అంటే అదనమాట. బిందువులో అన్నీ ఉన్నాయి, అదే మహాసారస్వత త్రికము అని. మన బతుకులు కూడా అక్కడే ఉన్నాయి. నువ్వు ఎలా పోయావు అనేది కూడా అక్కడ ఉంది. నేను ఎలా అమ్మవారు వెనక్కి తీసుకుంటుందో కూడా, పుట్టినప్పటి నుంచి పోయే వరకు మన మహాజాతకాలన్నీ అక్కడ ఉన్నాయి బిందువులో, కాలాతీతంలో. రహస్యాలు చెప్తున్నాను ఇప్పుడు. ఇదే గురువు గారు, నాన్నగారు, ఇప్పుడు మీ జాతకం చూడాలి అంటే గత జన్మల్లో మీరు ఏమిటి అని తెలుసుకోవాలంటే, నాన్నగారు మెస్సయ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2లో సోర్స్ అంటారు. అది ఎక్కడంటే ఫార్ ఆఫ్ నెబులాస్ అంటారు. నెబులా అంటే కృష్ణ బిళాలు. ఆ బిళాల్లో మనం ఇక్కడ చేస్తున్నవన్నీ ఫోటోగ్రాఫ్ అవుతాయి. అవుతాయి. ఇప్పుడు నేను చెప్తున్నదంతా అక్కడ మీకు లభ్యం అవుతుంది. మీరు క్రియాయోగంలో అక్కడ దాకా వెళితే గురువు గారు ఎలా చెప్పారు ఆ నామం గురించి, ఆ సోర్స్ అంతా అక్కడ ఉంటుంది. నువ్వు జస్ట్ భావన చేస్తే చాలు, ఆ సన్నివేశాన్ని నీ కళ్ళ ముందు అక్కడ ఆ లోకంలో మెదులుతుంది. ఏదైనా తలుచుకుంటే గురువు గారు చెప్పారమ్మా. గురువుగారు అలా రాసిన పుస్తకాలు ఇవి, మామూలు సాహిత్య జ్ఞానంతో కాదు రాసింది. అన్ని పరావిద్య ఋతుంబర ప్రజ్ఞలు. ఆయన పుస్తకం ఒక్కరి చాలు. నేను చెప్తే వినరు ఎవరు. ఇగో మీ వెనకే బ్రహ్మసూత్రాలు వచ్చాయి చూడండి, కొత్త పుస్తకాలు. ఇవాళ వచ్చి వాడు ప్రింటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది మీకు అందరికీ శుభవార్త. బ్రహ్మసూత్రాలు వచ్చింది. తర్వాత చిత్యోగన చంద్రిక రాబోతోంది. నేను చేయవలసింది నేను చేస్తున్నానమ్మా. నేను ఉడతా సహాయంగా నాకు అమ్మవారు గురువులు ఏం పని చెప్పారో అది చేసుకుంటూ పోతున్నాను అమ్మా. ఎన్ని వేలైనా నేను నా సుఖాలు నా ఖర్చులు తగ్గించుకొని నేను అమ్మవారికి నేను చేసుకుంటున్నాను. అమ్మ ఆనందమే నా ఆనందం అనుకుని నేను చేసుకుంటున్నాను. అమ్మ ఆనందం అని కాదు, ఆవిడెప్పుడు ఆనంద స్వరూపిణియే. ఇది చేయటం వల్ల నాకు ఆనందం, శాశ్వత ఆనందం వస్తోంది కాబట్టి అక్కడ ఖర్చు పెడుతున్నాను. పనికిరాని విషయాల్లో ఆనందంలో ఖర్చు పెట్టట్లేదు. రూపాయి కూడబెట్టుకుని కొట్టిన పుస్తకాలు ఇవన్నీ. నా సౌభాగ్యం అనుకుంటాను. ఇవాళే వచ్చారు, రేపు పొద్దున అన్ని సర్దేసేసి మళ్ళీ నేను బయటికి వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. అంతా పరిగి పెడుతుంది అమ్మవారు. పరిగెత్తండి. ఏ కర్మలు తీసేస్తుందో అమ్మవారు, అవి కూడా ఉంటాయి కదా. అది ఏ సార్వత్రికము, అది ఏ పంచదశీ మంత్రంలో ఉన్నటువంటి త్రయము అని భావించవలే. కయ్యహీం అసకహలరీం సకలహీం, అందులో ఉన్న 3 కాలు ఇక్కడ తీసుకోండి అంటున్నాడు. అంటే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురియ అనే ఈ అవస్థలు, జాగ్రత్త స్వప్న సుషుప్తి వరకు ఇది సార్వత్రికము. అది పంచదశీ మంత్రంలో నువ్వు చేస్తున్నావు, జాగ్రత్త అవస్థలో చేస్తున్నావు, మంత్రంతో చేస్తున్నావు, శ్వాసతో చేస్తున్నావు, తర్వాత ఆత్మ అవుతున్నావు అని చెప్తున్నారు. 3 కాలు ఈ త్రిపుటి భంగం చేసుకుంటే అమ్మవారి అనంత మహాశ్రీ అవుతున్నావు. 3వ కన్ను దగ్గర ఆజ్ఞాచక్రం దగ్గర మొదటి కయ్యేలరీం తొలగించుకుంటున్నావు, అసకహలరీం తొలగించుకుంటున్నావు, సకలరీ 3 పోతే ఏముంది, అమ్మవారివే నువ్వు, మహాత్రిపుర సుందరి. 3వ కన్ను దగ్గర అది రహస్యం. కాలంటే అవి పుట్టి కాగాదు. కాకి కా అంటుంది, ఇదే అది పంచదశి చేస్తుంది పిచ్చిది. పక్షుల భాష అమ్మా, ఋతుంబరా ప్రజ్ఞలు. 3వ కన్ను దగ్గర నీకు పక్షుల భాష కూడా తెలుస్తుంది. ఎన్నో కథలు ఉన్నాయి కదా, పక్షులు మాట్లాడుకుంటాయి, అన్నీ తెలుసుకుంటాయి. ఆ భాష నీకు రావాలి. సార్వత్రికము, నువ్వు సార్వత్రికమైతే, త్రిపుటి భంగం అయితే నువ్వు అన్ని
84 లక్షల జీవరాశుల యొక్క అన్నీ నీకు తెలుస్తాయి. కా అంటే అది కాత్రయము. కా 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 అంటే ఎందుకు కాకి అరుస్తుందంటే ఇది కాదు 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 అని. కా 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 అంటే నస్వరము 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 పంచదశి. కాత్రయాన్ని అది అరుపుతో చేస్తుంది అది. అందుకే దీనికి ఎంతటి గొప్పతనం అంటే ఇది పితృలోకాల వరకు సంబంధం ఉంది దీనికి. మనకి లేదు, పిండం పెట్టే వరకే మనకి. కాకి తిందా అంటున్నాం, మనిషి తిన్నాడా అని అంటలేదు, కుక్క తిందా అని అంటలేదుగా. వాయసము వాయసము అంటే అది. కాకి రాముల వారు సీతమ్మ వారు దాని చూపు కూడా అలానే ఉంటుంది. రామబాణం వేశాడు, ఊరికే పాపం సీతమ్మ వారిని వచ్చి పొడుస్తూ ఉంటే రాముడు కోపం వచ్చింది. బాణం తీసి ఒక్కసారి దానికి వేస్తే అది విలవిల్లాడిపోయింది. రామా నన్ను క్షమించు అని అంటే అప్పుడు ఒక కన్నునిది నా బాణం ఉట్టిగా పోదని చెప్పి ఒక కన్నుని కొట్టేశాడు. అందుకే ఇప్పుడు కూడా ఆ కాకి వాయసానికి చూపు రెండు వైపులా ఇలా ఇలా చూస్తుంటుంది ఒకే కన్నుతో. పురాణంలో కథ, ఇటువంటి కథలు ఎన్నో ఉంటాయి పురాణాల్లో. దీని వెనక శ్రీ విద్య అర్థం చేసుకోండి, చదవండి, సరదాగా చదవండి. చదవకూడదని నేను అంటలేదు, చదవండి. నేను చదువుతున్నాను కదా, మహాపురాణాలన్నీ చదువుతాను, అష్టాదశ పురాణాలన్నీ చదివి వదలబడేసాను. ఐ డోంట్ వేస్ట్ మై టైం. నాకెందుకు ఆ లోకాల్లో ఆ రాములు వారు ఆ యుగంలో తిరుగుతున్నట్టు ఆనందం. అలా చదువుతాను, గొప్ప వాళ్ళ సమక్షంలో నేను ఉన్నానని స్థూలంగా. ఇక యోగాపరంగా వేరుగా ఉంటుంది. ఏం చేస్తాం, పుట్టాంగా మనుషులుగా ఏదో ఒకటి చేయాలి కదా. సాయిబాబా పుట్టాడు, ఏదో ఒకటి చేయాలి కదా. అన్నం తిన్నాడంటే దేవుడు కదా, నువ్వు ఎందుకు అన్నం తిన్నావంటే ఇది అంతే. అంటే త్రిపుటి అని అర్థం. కాత్రయము అంటే త్రిపుటికి కయ్యేలరీ అసకహలరీ సగలరీ అంటే త్రిపుటికి సంకేతము. మహాత్రిపుర సుందరి, సృష్టి స్థితి లయ, చూచువాడు, సీన్ సీయర్ సీయింగ్. ఈ త్రిపుటిలోనే ఓం భూ ఓం భువ ఓం సువలోనే మనం అందరం ఉంటాం. ఇండియా మ్యాప్లో ఇండియాలోనే ఉండాలి. నేను పక్క దేశానికి వెళ్తే నీకు కుదరదు, దానికి వీసాలు కావాలి, వాళ్ళ అనుమతి కావాలి, గురువుల అనుమతి కావాలి. అంతేగా ఇక్కడ కూడా నేను ఆదిత్యలోకం పైకి వెళ్తానంటే గురువుల ఆజ్ఞ ఉండాలి, గురు సేవ చేసుకుంటే కానీ నీకు అక్కడ నీకు పర్మిషన్స్ ఉండవు అని చెప్తున్నారు. ఇక్కడ సరదాగా చెప్తున్నాను ఇవన్నీ. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది శ్రీ విద్య. సో త్రిపుటి భంగం కావాలి గురు సమక్షంలో, అప్పుడు నువ్వు విదేశాలకు వెళ్ళాడండి అంటున్నారు కదా. ఇక్కడ ఫారినర్ అక్కడ ఏమంటారు, అబ్బా ఆయన ఆత్మశాస్త్రాచారం చేస్తున్నాడంటే మహాపురుషుడు అండి. మామూలు పురుషుడు కాదండి, మహాపురుషుడు ఆయన, ఆజానుబాహుడు అండి బాబు, దేవుడు అండి, ఆయనకు అన్నీ తెలుసు. కలియుగ దేవుడు. ఇప్పుడు మనం అందరినీ కొలుస్తున్నాం కదా, కలియుగ దేవుడు, కలికి భగవాన్ అంటూ ఈ బాబాలు అంటూ వీళ్ళందరినీ మనం వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు కదా నేను దేవుణ్ణి అని. అంటే వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ ఖడ్గమాల్లో గణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఆ అమ్మవారిని ఏంటంటే అదే 10 సంవత్సరాలు చేశాడు. గాలిలోంచి విభూతి తీసే ఒకటే పని చేశాడు. మరి వాడిని త్రిపుటి భంగం అయింది, వాడు గొప్పవాడని ఎలా అంటాం? మాలాంటి వాడు ఇప్పుడు హిమాలయాస్ లో యోగులు అటువంటి వాడు నథింగ్, తక్కువటమారాలు చేసుకుని బతికేవాడు. అదే మామూలు సామాన్య జనం తెలియదు కాబట్టి వీడు దేవుడు అండి అనేస్తున్నాం. మెజిషియన్ని ఎంత పొగుడుతున్నాం మనం చప్పట్లు కొట్టి. అట్లా టోపీలోంచి అన్ని తీస్తాడు, తక్కువటమారు, ఇంద్రజాల, మహేంద్రజాల, ఇటువంటి ఇవన్నీ చేస్తుంటాడు. కనికట్టు అంతేగా. ఈ కనికట్టు ఇప్పుడు దొంగలు లేరు, బస్సుల్లో తోసుకుంటూ వెళితే కనికట్టు. మన జేబు కూడా చింపుకుంటూ పర్సు తీసేస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత జేబు ఇలా వేలాడుతూ ఉంటుంది. అంతవరకు కనికట్టు చూడండి. మరి వాడు దేవుడేగా, నీకు తెలియకుండా నీ దగ్గర డబ్బు తీసేసాడు. అవునా? అదొక విద్య. 64 కళల్లో చోర విద్య. చోర విద్య అంటే పక్కవాడి జేబు కత్తిరించమని కాదు,
చోర విద్య అంటే ఏంటంటే అవి కూడా తెలుసుకోవాలి. అంతా దాన్ని ఏంటంటే వాళ్ళు వృత్తులుగా తీసేసుకున్నారు. కులము అంటే కులాలు వర్గాలు చేసేసారు. మూలాధారం నుంచి నువ్వు అమ్మవారి దగ్గరికి వెళ్ళేది కుల మార్గము అంటారు. మూడో కన్ను నుంచి అకుల మార్గము అంటారు. అది వదిలేసేసి ఇగో ఇక్కడ గొడవ పడుతుంటాం మనం. అజ్ఞానం. చొర విద్య అది ఒక విద్య కాదు. పక్కవాడిని బాధించేది, నువ్వు ఆనందించేది విద్య. చోర విద్య అది కాదు. మానస శూరుడు కృష్ణుడు ఏం చేశాడు? చోర విద్య. అవునా? ఆయన మళ్ళీ తిరిగి మంచి చేశాడు. అది చోర విద్య. ఉట్టి దొంగలించడం అంటే పక్కవాడికి నష్టం కలిగించడం. కానీ కృష్ణుడు ఏం చేశాడు? లాభం కూడా చూపించాడు. నీవు ఇంట్లో వచ్చి వెన్న తింటాను అంటే నీ పాపం తింటాను నేను, నీ పాప కర్మలన్నీ. నిన్ను దీపం నెయ్యిని చేసి దీపంగా వెలిగిస్తాను, అఖండ జ్యోతి చేస్తాను అని. మన కోసం సాయిబాబా రాలేదు. ద్వారకామయ్యలో వచ్చిన వాళ్ళందరూ ఖాళీ సంచులతో వచ్చిన వాళ్ళవన్నీ నింపి పంపిస్తున్నాడు. అంటే శ్రీ విద్య నింపి పంపుతున్నాడని శ్రద్ధ సబూరి. అవి మహానుభావులు చేసేవి ఇవన్నమాట. అది చోర విద్య అంటారు. చొరవ చూపించటం. నువ్వు నావాడివి. చొరవ చూపించి నీ దగ్గర ఉన్నవి తీసుకోవటం. అంటే నీకు పనికిరానివి, నీకు ఆటంకం కలిగే అర్థం చేసుకోవాలి. నీకు నష్టం కలిగించేది అవి తొలగిస్తాయి. అబ్బా ఇప్పుడు హాయిగా ఉందండి, మంచి జరిగింది కదా. చోరా కృష్ణుడి దేవుడి దొంగ అంటే దాని వెనకున్న శ్రీ విద్య అర్థం చేసుకోవాలి. ఏమ్మా కానీ ఎలా పడితే అలా పక్క వాళ్ళకి హాని కలిగించేటట్టు దొంగతనం చేయటం, ఆ దొంగతనం వలన అబద్ధము వలన బంధము తెగిపోవటము, చెడు పేరు తెచ్చుకోవటము, అది విద్య కాదు కదమ్మా. కృష్ణుడు దొంగతనం చేశాడంటే మనకి ఇప్పుడు కూడా ఏమనిపిస్తుంది? కృష్ణ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా గన్న తినవా అంటున్నా. అలా చోర విద్య అలా ఉండాలి. అంతేగాని బాబు దొంగలు వస్తారు బాబు అని వాచ్మెన్లోను బాడీ గార్డులు పెట్టుకోవడం కాదు. అనా అలా ఉంటుందమ్మా శ్రీ విద్య. అంటే త్రిపుటి అని అర్థం. అంటే ధ్యాన, ధ్యేయ, ధ్యాత అనే మూడింటిని ఈ మూడు కాలు చెబుతాయి. మొదటి కాయ ఏం చెప్తుంది? ధ్యానము చెప్తున్నది. సృష్టి చేస్తుంది ధ్యానము వలన సృష్టి జరిగినది. ఏంటి ధ్యేయము? ఈశ్వరుడు సంకల్పాన్ని సాకారం చేయటము ధ్యేయము. ధ్యాత ఎవరు చేశారు? పరమాత్మ అనే మూడింటిని మహాత్రిపురుషుడు. ఈ మూడింటిని ఈ మూడు కాలు చెప్తాయి. ఈ త్రిపుటి ఈ రహస్యం తెలుసుకొని త్రిపుటి బంధం చేసుకునేవాడు బిందువులో ఐక్యం అవుతాడు. దీనిని సారస్వత పరంగా అర్థం చేసుకోవాలి. సారస్వతం అంటే సృష్టి పరంగా అర్థం చేసుకోవాలి. అమ్మవారు సారస్వత పరంగా అర్థం చేసుకోకూడదు. ఏమ్మా అంటే ఏంటంటే అంటే సారస్వతం అంటే ఏంటంటే సాహిత్య పరంగా కదమ్మము అంటే పుష్పాలు కదండి గురువు గారు, ఇట్లా అర్థం చేసుకోవచ్చు. దాని వెనక శ్రీ విద్యలో ఉన్న రహస్యం మూడు కాలకి సంకేతమే ఈ యొక్క కదంబ మంజరి క్లుప్త అని అర్థం చేసుకోండి ఆయన. అంటే మీకు గ్రెడేషన్ ఇస్తున్నాడు. అంటే మిమ్మల్ని పై ఆకాశాల్లో తీసుకెళ్తున్నాడు మీ గురువు. కింద నుంచి కిందకి తీసుకెళ్ళట్లేదు, అధమ స్థితిలో తీసుకెళ్ళట్లేదు, ఉత్తమ స్థితుల్లో తీసుకెళ్తున్నారు. ఉత్తమ లోకాల ప్రయాణం అంటారు దీన్ని. ఇది జ్ఞానమే కాదు, ఆయనము, జ్ఞానాయనము, జ్ఞానంతో చేసే ప్రయాణం. స్థూలంగా మురిసిపోకండి. ప్రయాణం చేస్తున్నామంటే పెట్రోల్ సర్దుకోవటం కాదు. 3 రోజులు ప్రయాణం ఉందనుక ఈ డ్రెస్ ఈ రోజు వేసుకుంటా, అక్కడ ఈ ఫలానా గుడిలో వేసుకుంటా, వాళ్ళని కూడా కలవాలి కదా. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చీర లేదా ఈ ప్యాంటు, ఇది కాదు. ఇది జ్ఞానము ప్లస్ ఆయనము, జ్ఞానాయనము రామకృష్ణ గురువు గారు చేయిస్తున్నాడు. దీన్ని మీరు ఏంటంటే స్వానుభూతి చేసుకుంటూ దాన్ని అంటే మీ వరకు స్వ అనుభూతి చేసుకోండి. ఇది జ్ఞానం. అలా ఆకాశాల్లో తీసుకెళ్తున్నాను.
మంత్రశాస్త్ర పరంగా అర్థం చేసుకోవాలి దీన్ని. అందుకే మంత్రశాస్త్ర పరంగానే ఈ యొక్క గుప్తనామాలు కదంబ మంజరి గుప్త కర్మపూర మనోహర అనే నామము మంత్రశాస్త్ర ప్రకారంగానే చెప్తున్నాము. అందుకే మీకు పురాణం చెప్పి వచ్చే ఆనందం, వినటం వల్ల వచ్చే ఆనందం ఇక్కడ రాదు. అంతే కదా, సత్యం తెలుసుకున్నప్పుడు అందరం ఆశ్చర్యంగా ఉండిపోతాం. అద్భుతము. అద్భుతం ఎప్పుడు అంటాం? ఆశ్చర్యం వేరు, అద్భుతం వేరు. మళ్ళీ మూడో కన్నులో నువ్వు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటం అద్భుతం. శ్రీ విద్య అర్థం చేసుకోవటం ఆశ్చర్యం. అదేంటంటే ఆ అంటే తెలియదు, ఆ అంటే తెలియదు, ఆ నుంచి ఆహా దాకా కూడా నాకు శ్రీ విద్య అంటే ఏంటో తెలియదు. అటువంటిది గురు మిగతా నేను ఇంత తెలుసుకోవటం ఆశ్చర్యం కదండి. ఇక్కడ ఆశ్చర్యం అది. అదే అద్భుతం. మూడో కన్ను దగ్గర సాక్షాత్కరింప చేసుకోవటం ఆత్మ, అది అద్భుతం. శ్రీకృష్ణుడు విశ్వరూపము అద్భుతము. కృష్ణుడిని కృష్ణుడిగా చూడటం ఆశ్చర్యం. దేవుడు నా బావగారు కాదు, బావబావమడు. అంటే ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇలా లోతుగా వెళితే ఇంకా తీసుకెళ్తుంది అమ్మవారు అంత ప్రయాణం. ఇక్కడ ఏంటంటే నా ప్రయాణంలో జ్ఞానంతో కూడుకున్న ప్రయాణము ఆయనములో మీకు అలసట ఉండదు. అవునా? స్థూలంగా చేసే చోట ఎన్నో సర్దుకోవాలి. వాటరు, మళ్ళీ ట్రైన్లో కూర్చున్నప్పుడు తిండి, ఆకలేస్తుంది, చాలా ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు. కూర్చున్న చోటే ప్రయాణం చేయిస్తాను. అది ఆయనము అంటే. జ్ఞానము ప్లస్ ఆయనము, యోగాయనము, తర్వాత ధ్యానాయనము, ఆఖరికి మహాప్రస్థానము. ఇలా ఉంటుంది శ్రీ విద్య. అలా చెప్పాలి. అర్థమైందా? అందుకే శ్రీ విద్య అంత గొప్పది. దీనికి సరిసాటి అనేది సరి లేదు నీకెవ్వరు. న్యాచురల్స్. ఈ రకంగా శ్రీ విద్యలో ప్రయాణం చేయాలి. మేము వేదపరంగా ఆయనం చేస్తాం, ప్రాణపరంగా ఆయనం చేస్తాము అంటే అవన్నీ కేవలం పాంచభౌతిక పంచతన్మాత్రాల ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆత్మానందం ఇవ్వదు. చాలా అవి కేవలం ఏంటంటే ఈ యొక్క లోపల సముద్రం కెరటాల వరకు నువ్వు చూడగలుగుతావు, లోతు చూడలేవు. లోతు చూడాలి అంటే శ్రీ విద్యే. అది చెప్పటానికే ఈ సముద్రము, కెరటాలు, ఈ పురాణాలు, ఇతిహాసాలు. భక్తోహం సోహం శివోహం ఇలా ఉంటాయి అమ్మవారు. సారస్వతం సముద్రము పైన అలలను కొలవటం. అదే ఒక అల వస్తుంది చూడండి, ఎక్కడి నుంచి వస్తుంది, 1, 2, 3 ఇలా కొలవటం లాంటిది అమ్మవారిని. శ్రీ విద్య తెలియకుండా పురాణాలు ఇటువంటి దగ్గర ఆగిపోతే ఇలానే ఉంటుంది నాయన. అలలను కొలవటం. శాస్త్రం ఏమిటి? మంత్రశాస్త్రం అంటే లలితా శాస్త్రం అనేది మంత్రాలుగా రహస్య మంత్రాలు, రహస్యనామాలు. అందుకే గుళ్ళల్లో కూడా ఎవరు చెప్పరు నవరాత్రులు జరుగుతున్నాయి అందరు రండని. మనం తెలుసుకుని వెళ్ళాల్సిందే. అక్కడ కాంప్లెట్లు పంచరు, రహస్యం. మరి ఇప్పుడు సాంప్రదాయాలు మరి మారిపోయినాయి. కాంప్లెట్లు పంపిస్తుంది. మంత్రశాస్త్రం సముద్ర గర్భంలో ఉన్న రత్నములను కూడా బయటకు తీయడం. ఏమైందా? అంటే ఏం? సముద్ర గర్భంలో ఉన్న రత్నాన్ని కూడా బయటకు తీయటం. ఈ కదంబ మంజరీకృత కర్ణపూర మనోహర అనే రత్నాన్ని బయటికి గుప్తనామాల ద్వారా మనం స్వానుభూతి చేసుకోవడం. ఎంత గొప్ప అనుభూతం, ఎంత గొప్ప జీవనము. పుట్టి ఈ శరీరంలో అంత గొప్ప అనుభూతులతో జీవించాము అంటే వాళ్ళు జీవన్ముక్తులే. ఈ నామాలతోనే అమ్మవారిని జీవన్ముక్తి ఇస్తుంది. సాలోక్యం కాదు కానీ నీకు సామీప్యంగా రా. సామీప్యంగా వచ్చాం అంటే హృదయం దగ్గరికి వచ్చాం. ఆత్మగా నీకు ఇవన్నీ అర్థం చేయిస్తోంది అమ్మవారు. తర్వాత 3వ కన్ను దగ్గర సారూప్యంగా ఉంటావు, అమ్మని చూస్తావు. అమ్మ ఇంకా నన్ను కిందకి పంపించకమ్మా, నేను భరించలేనమ్మా అని చిన్నపిల్లాడు ఏడుస్తున్నట్టు ఏడుస్తాడు. తల్లిని విడిచి ఉండే 3వ కన్ను దగ్గర అది వస్తుంది.
నన్ను నీలో కలుపుకోమా అంటే అదే సాహిత్యం. సాలోక్య సాహిత్యం, సారూప్య సాహిత్యం అంటే అదిరా పిచ్చివాడ, అదే సముద్రము, అవే రత్నాలు. చాలా పురాణాలు ఏంటి, ఇతిహాసాలు, ఇవన్నీ ఉంటాయే చెప్పేది అంతే. అలలు కొలవటం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి వేదం చెప్పిందండి. సూర్యం ఉందని వేదం చెప్పింది. అందుకే మేము శ్రీ సూక్తం రోజు చదువుతాం. హిరణ్యవర్ణం, అందులో సముద్రం లోపల రత్నాలు తెలియదు. అంటే నేను ఎగతాలు చేస్తున్నాను. చాలా మందికి చెప్పేవాళ్ళు లేక, సరైన గురువులు ఇప్పుడు అంత ఓపికగా ఎవరు చెప్పట్లేదమ్మా ప్రపంచంలో అని చెప్తున్నారు. ఊరికే ఏంటి పాండిత్యాన్ని ప్రదర్శన చేయటమే కానీ సామాన్యుని దృష్టిలో పెట్టుకుని చెప్పే స్థితి ఎవరు చెప్పట్లేదు. నేను సామాన్యుడిని, ప్రతి ఇంటి, నేను సాయిబాబాలో ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టి ఇది అని నేను వెళ్తున్నాను. నేను పేర్లు తీసుకోను ఎవరివి, యూట్యూబ్లో టీవీల్లో నేను ఎవరి పేర్లు తీసుకొని నాకు అనవసరం. అమ్మవారు నాకు ఏది పరిస్థితి అదే చెప్తాను. అది చెప్పడం కాదు. నువ్వు నీ నీ స్వాలో నువ్వు చెప్పకు, ఏదైనా స్వాలో చెప్పకూడదు. నీ పాండిత్య ప్రదర్శన ఎవరుకోవాలి, అది నీ వరకు నీ అహంకారాన్ని అది తొట్టుపరుస్తుంది. కానీ పక్కవాడికి ఏమీ లాభం లేదు. వాడికి లాభం వచ్చింది అనుకో, నువ్వు ఎలా నీ పాండిత్యం వాడికి అర్థం కాలేదు, నా సామాన్య భాష వాడికి అర్థమైతే వాడు గొప్పవాడే. సాయిబాబా ముస్లిమా, హిందువా, అవన్నీ ఎందుకు నీకు? ఇప్పుడు పండితుడు కాడా, ఇవన్నీ ఎందుకే నీకు నాకు మధ్యలో ఎందుకు గొడవలు? నేను చెప్తా, నువ్వు చెప్పు. నేను ఇలా చెప్తున్నాను శ్రీ విషయం, ఆ చేతనే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళంటే నాకు నేను ఆ జ్యోతులన్నీ చూశాను, వాళ్ళందరూ నా గుండెలో ఉన్నారు. అందుకే నేను ఒక్కడిని వెళ్ళిపోవటం ఏంటి, నాతో పాటు వీళ్ళందరూ రావాలి అని అమ్మవారిని ఎప్పుడు కొలుస్తాను. నేను ఎక్కడుంటే వీళ్ళందరూ అమ్మ ఇంతమంది నేను నమ్ముకొని నాతో ఇంత చెప్పేస్తున్నావు, నాకేం కోరుకోనమ్మా. వాళ్ళకి ముందు వాళ్ళకి నువ్వు దయతో నువ్వు చూడు, తర్వాత నన్ను చూడు. నేను ఎక్కడ పెట్టినా నేను అక్కడ ఉంటాను, ఏ లోకంలో పెట్టినా ఉంటాను. నాకు యమలోకం అని లేదు, ఈ లోకం అని లేదు. నీ నామం ఉంది చాలు, నాకు ఆ తృప్తి ఉంది. నీ స్మరణ ఎప్పుడు ఉండాలి, అదొక్కటే నాకు వరమే ఉన్నా. నిన్ను మర్చిపోకూడదు, మరుపులోకి వెళ్ళిపోకూడదు. ఏ శరీరంతో నేను పూజ చేస్తానో నా శరీరంతో సంబంధం లేదు, నీ స్మరణతోనే. నీకు నాకు నా బంధం తప్పకూడదు, తల్లి బిడ్డకు నా సంబంధం తప్పకూడదు. ఇంకా కిందకి తీసుకురావచ్చు, అదొక్కటి ఎక్కడ పెట్టినా అది మనం చేసే ప్రార్థన. ఇదమ్మా, ఇది ఇంట్రడక్షన్. ఇంకా రేపటి నుంచి మీ అందరికీ ఇందులో గుప్తనామాలు చెప్తాను. ఏమా, హర, మనోహర, అలానే కర్ణ మంజరి, అలానే రాక, పూర్ణ మనోహర, అంతవరకు కబరి అంటే ఏంటో చెప్తాను. మదపూర అంటే ఏంటో కూడా చెప్తాను. ఒక్కొక్క నామం మ్యాక్సిమం అయిపోతుందమ్మా. అలానే మళ్ళీ 8 పూర్ణకరి, రామ, ఖండ, కర్ణ, మనోహర, ఇవన్నీ పుస్తనామాలు అమ్మవారు. మళ్ళీ మదంభ, మంద అంటే ఏంటి తెలియాలి కదా. అక్కడికి ఎన్నున్నాయి దగ్గర 11 నామాలు. ఇది మళ్ళీ ఈ వారంలో కంప్లీట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ కొత్త నామంలో సోమవారం. మనం అందరం అదృష్టవంతులు. మనం వీఆర్ నాట్ వేస్టింగ్ అవర్ టైం. కరోనా పీరియడ్లో మనకి మందు ఏమిటంటే ఇవే 11 చిన్న కరుణ చూపిస్తుంది. అందుకే 11 చిన్న హోమియోపతి బిళ్ళలు ఇవి. ఈ కరోనా పీరియడ్ ఇంకేవి దాటుకురావు. ఆయురారోగ్యం వస్తూ చాలా, ఏ ప్రాణ భయం లేదు. వెళ్ళండి, రోజు వచ్చి కూర్చోండి, 2 గంటలు అమ్మవారు ఇచ్చాను. ఇప్పుడు అంతా లాక్డౌనేగా, ఏం తిరుగుతావు బయట? ఇప్పుడు రాత్రి అంతా లాక్డౌన్. మన కాళ్ళు ఉన్నాయిగా, మనకు ఒక గమ్యం లేదు, ఏం లేదు. గమ్యం లేదు, తిరుగుళ్ళు. సరే, సో ఇక్కడికి ఆపుతున్నానన్న. రేపు బుధవారమా? బుధవారం. సో బుధవారం, గురువారం, శుక్రవారం మనం ఎట్టి పరిస్థితుల్లో మనం
ఈ నామం అమ్మ దయతో గురు కృపతో మనం దాటుకోవాలి. కొత్త నామంలోకి మనం మళ్ళీ మండేలో కలవాలి. అందరూ అది ప్రార్థిస్తూ అమ్మ ప్రస్తుతానికి నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ అమ్మవారు ఆశిస్తూ గురు కృప కేవలం, మాతృ కృప కేవలం. శుభరాత్రి, ఆయుధ ఆరోగ్యం వస్తుందన్న. ఈ స్మైలింగ్ ఎప్పుడు నవ్వుతూ ఉండండి అన్న. అమ్మవారి మందహాసం చేస్తూ హాయిగా మీకు ఈ రోజంతా ఉండండి అన్న. రేపు కూడా అలానే ప్రతి నామంలో మీ నిన్ను హరిస్తుంది. పుట్టినప్పటి నుంచి మళ్ళీ తిరోధానం వరకు కూడా మళ్ళీ తనలోనే మళ్ళీ కలుపుకుంటుంది అని ఈ హరానామము యొక్క అర్థం. పరమార్థము, సత్యార్థము, సత్యము, యథార్థము. మనం చెప్పుకునే యథార్థాలన్నీ కూడా అబద్ధాలు. మాయలో ఎన్నో ప్రమాణాలు చేసుకుంటాం. మాయలో నీకు అది చేస్తా, ఇది చేస్తా అంటారు. ఇవన్నీ కూడా యథార్థాలు కావు. ఇదంతా మాయలో పుట్టిన సత్యాలు, మాయలోనే లయిస్తాయి. కానీ అమ్మవారి యొక్క సృష్టి స్థితి లయ తిరోధాన వమనములు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళిపోతాయి. అంటే అమ్మవారి శక్తి అంతా మళ్ళీ వెనక్కి తీసుకోవటం. అంటే సూర్యుడు ఒక్కసారి కిరణాలన్నీ తనలో తీసుకున్నట్టు. ఎవరు దాన్ని ఆపలేరు. ఏమ్మా, హర అంటే అది హరించునది అని. హరించునది అంటే కేవలం మనని మనం మనని పుట్టించిన నుంచి ఎప్పుడే పుట్టినప్పటి నుండి మనం పోయే వరకు తర్వాత కూడా ఈ పనే చేస్తుందా స్వామి అంటే, హర అంటే అది కూడా స్థూలంగా అలా చేస్తుంది, సూక్ష్మంగా కూడా చేస్తుంది. సూక్ష్మ శరీరాలు. నీవు గనక అమ్మవారి యొక్క ఈ నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ దీన్ని జపం చేసుకుంటూ ఉంటే నీకు నీ సూక్ష్మ శరీరంలో ఉన్న కష్టాలు కూడా హరిస్తుంది. మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. అది శ్రీ విద్య. మనం స్థూలంగా మనం పెట్టుకోకూడదు. లోపల సూక్ష్మంగా ఉందిగా, దానిలో ఉన్న నువ్వు పడుతున్న కష్టాలు ఏదైనా ఉన్నా కూడా నీకన్నిటిని కూడా తుడిచే శక్తి అమ్మవారికి ఉంది, ఇంకెవరికి లేదు. తెలుసా? నీవు కొన్ని బాధలు చెప్పుకోగలుస్తావు మనుషులకి, కానీ కొన్ని బాధలు నీలోనే ఉండిపోతాయి. దానికి జవాబు చెప్పే శక్తి ఆదిపరాశక్తికే ఉంది. అది కూడా హరిస్తుంది అని. మనుషులు హరించలేరుగా. ఒక కష్టం వస్తే ఎవరు తీర్చలేరు కదమ్మా. పోయినది కూడా ఇస్తుంది అమ్మా, ఉన్నది కూడా మాయం చేస్తుంది. అటువంటి శక్తి సూక్ష్మ శరీరంలో ఉన్నవి కూడా తొలగిస్తుంది. అలానే సూక్ష్మతరము నీ కారణాన్ని కూడా తెలుసుకున్న తర్వాత నీలో నీవుగా నిన్ను ఉంచుతుంది. ఆ మిగతా 2 స్థూల సూక్ష్మ శరీరాలు హరిస్తుంది. అప్పుడు నీవు ఒక యోగి అవుతావు, ఒక భక్తురాలి అవుతావు. స్వచ్ఛమైన భక్తురాలు, ఘృతము, స్వచ్ఛమైన నెయ్యి, ఆవు నెయ్యిలా అవుతావు. దాన్ని వెలిగిస్తుంది. చూసారా? హరా అంటే అది 4 శరీరాలు. అంటే నీవు అదృశ్యంగా ఉన్న నీ భావాలు, ఆలోచనలు అవి ఏమన్నా నీకు ఆటంకాలుగా వస్తే అవి కూడా హరిస్తుంది అమ్మవారి ఈ నామం కనుక నువ్వు ఉచ్చరిస్తే. ఓం ఐం హ్రీం శ్రీం కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరాయై నమో. ఓం ఐం హ్రీం శ్రీం ఇలా నువ్వు 108 నిమిషాలు చెయ్యి. అది అంతేగాని మనం ఎప్పుడు కూడా స్థూలంగా అర్థం చేసుకోవద్దు. ఒక మనిషిని మనం స్నేహం చేస్తున్నావు అంటే, ఒకరితో మనం బంధం పెట్టుకుంటున్నాం అంటే వాడి యొక్క బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటంటే ఇదే. వాడి మనసులో సూక్ష్మ శరీరంలో ఏ భావాలు ఉన్నాయి, అలానే వీడు ఎంతవరకు ఎదిగాడు, కారణదేహం గురించి ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాడా, వీడు ఆది భౌతికమా లేదా ఆధ్యాత్మికమా, లేదా వీడు ఆత్మలో వ్యవస్థితుడై ఉన్నాడా, ఇవన్నీ చూసి కదా మనం బంధం పెట్టుకుంటాం. కేవలం పై అందాలు చూసి కాదు కదా. ఎందుకంటే అందం శాశ్వతం కాదు, లోపలికి శాశ్వతం. అదృశ్యంగా ఉన్నవే శాశ్వతం అమ్మా. చూసేవన్నీ ఈరోజు ఇప్పుడు మనం చూసాం, అందమైన రోజు అయిపోయింది, ఆరైపోయింది. అవును, పోయిన కాలం రాదుగా, తరిగిపోయేది నాన్న. సృష్టి అంతా కూడా తరిగిపోయేది, కాలంతో వెళ్ళిపోతూ ఉంటుంది ఏమమ్మా. సో మనం కూడా ఏది మరి అలాంటప్పుడు శాశ్వతం స్వామి అంటే హర. ఈ హర అనేది కూడా జ్ఞానాన్ని ఇస్తుంది, నీకు తెలియపరుస్తుంది. ఓసి పిచ్చిదానా ఇది కూడా తెలుసుకో అని.
ఇంకెప్పుడు జ్ఞానం తెచ్చుకుంటావు నువ్వు? అజ్ఞానాన్ని హరిస్తుంది, జ్ఞానంలో కూర్చోబెడుతుంది, తర్వాత విజ్ఞానంలో కూర్చోబెడుతుంది, తర్వాత మూడో కన్నులో కూర్చోబెడుతుంది. అలా కూడా చేస్తుంది అమ్మవారు. రెండు వైపులా పదునే అమ్మవారికి. అందుకే ఆవిడ ఆది పరాశక్తి అన్నారు, ఉట్టి పరాశక్తి కాదు. పరాశక్తి అంటే సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ పరాశక్తులు. వీళ్ళందరికీ మొదటిది వీళ్ళందరినీ పుట్టించిన ఆవిడలోంచి వచ్చిన శక్తులు ఇవన్నీ. పరాశక్తులన్నీ కూడా ఆది పరాశక్తిలోంచి వచ్చాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గర నుంచి త్రికోణంలో. ఇప్పుడు అర్థమైందా? హర అంటే అది ఏమ్మా. అలా అమ్మవారి యొక్క 3-4 కృత్యములు కూడా హర శబ్దముతో చెప్పబడతాయి. అలా ఈ హర అనే ఈ నామము అంత అర్థం. చూడటానికి 2 అక్షరాలే కానీ దాని వెనక అంత ఉందమ్మా జ్ఞానం. ఎంత జ్ఞానం ఇమిడి ఉందో చూసారా? 10 నిమిషాలు చెప్పాను నేను. 10 నిమిషాలు ఒక్క నామానికి ఎగిరిపోయింది. చూడటానికి ఏంటి 2 అక్షరాలు కదా. హర అంటే హరించని చెప్పచ్చు కదా స్వామి, ఎందుకు ఇంత చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నాము అంటే ఎంతవరకు మనం తెలుసుకుంటామో అంతవరకు తెలుసుకోవలసిన బాధ్యత ఆ యొక్క ఇది బాధ్యత. అలానే ఆ యొక్క భక్తి కూడా ఉంది అక్కడ. భక్తిగా తెలుసుకోవాలి అమ్మ గురించి. ఒక వ్యక్తి గురించి ఎంత నువ్వు జిజ్ఞాసతో భక్తితో తెలుసుకుంటావు. అవునా? అలా మనం బియ్యం తింటావు. ఇప్పుడు మనం కాయగూరలు కొనుక్కోవటానికే ఏరి కొనుక్కుంటామే. అవునా? ఏదో వాడు ఎలా పోసేస్తే అలా తీసేసుకుంటాం. కూరలు సరుకులు అలా తెచ్చేస్తామా? పెళ్ళిళ్ళు అలా చేసేసుకుంటామా వెనక ముందు చూసుకోకుండా? అవునా? దాన్ని పెంచుతుంది ఈ హర అనేది. అది తెలుసుకోవాలి. అజ్ఞానాన్ని తగ్గించి జ్ఞానాన్ని పెంచుతుంది ఈ హర అనేది. ఏది హరించింది? అజ్ఞానాన్ని హరించింది. నీవు ఎక్కడైతే ఉన్నావో అది మాయాని తెలియపరిచి ఇది కాదురా ఇంకా కొద్దిగా ముందుకు రా అని చెప్పి కొద్దిగా నీకేంటంటే ఒక రకమైన లిఫ్ట్ జ్ఞానంలో తీసుకొస్తుంది. తర్వాత చివరికి నీ టైం వచ్చినప్పుడు నేను హరిస్తుంది, వామనంలో తీసుకెళ్ళిపోతుంది. అది యోగామయంగా కావచ్చు, భక్తిమయంగా కావచ్చు, క్రియ కావచ్చు. లేదు మాయలోనే వెళ్ళిపోతాను అంటే సరే అలానే వెళ్ళేటప్పుడు గొప్పగా వెళ్ళు. ఈ నామం చదివిన వాళ్ళకి ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ అంటే ఇదే అర్థం. ఇది ఎప్పుడు ఈ నామంలో అంటే ఈ నామము ఈ హర అనే యొక్క భావంలో నువ్వు ఉన్నావు అంటే అభావంలో తీసుకెళ్తుంది. ఇది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నువ్వేంటి నువ్వు ఉద్ధరించుకుంటావు. తెలుసుకోలేదనుకో లౌకికంగానే ఉండిపోతావు. ఇది అది తెలుసుకోవాలి నాన్న. హర అంటే చూసారా, మూలాధారంలో ఉన్న అజ్ఞానాన్ని హరించింది, స్వాధిష్టానంలో ఉన్న అజ్ఞానాన్ని హరించింది. అంటే పాంచభౌతికమైన శరీరం మీద ఉన్న మమకారాన్ని తుంచివేసేసింది, హరించేసింది అమ్మవారు. అది అంటే ఇది మంచికి ఉంటుంది, చెడుకు ఉంటుంది. మహాప్రళయంలో మొత్తం అమ్మవారు తన ఈ భావం అంతా శ్రీచక్రమే అమ్మవారి యొక్క భావము. ఆమె రచన, శ్రీచక్ర రచన అదంతా తీసుకెళ్లి మళ్ళీ తనలో కలిపేసుకుంటుంది. అదే అభావము అంటారు. పొద్దు నుంచి రాత్రి దాకా ఆలోచనలు చేస్తూ రాత్రి పడుకుంటావే, నీ ఆలోచనలన్నీ నీలో కరిగి ఉన్నాయి. అవి కళల్లో ఉంటాయి, కళల్లో అవన్నీ ప్రతిఫలిస్తూ ఉంటాయి. అంతే కదా, జీవుడు కాబట్టి. అమ్మవారికి ఆవిడ అన్నిటికీ తుర్యాతీతం. పరాత్పర కళాహం శ్రీచక్ర సంచారిణి. ఆ తల్లికి స్వప్న సుషుప్తి ఇవన్నీ సృష్టించిన తల్లి మహాత్రిపుర సుందరి. ఆవిడ నుంచి ఉద్భవించేయే గాని ఆవిడే మాయ. అన్ని గుణాలు ఆవిడవే. ఆ తల్లి గుణాల రాశి అమ్మ, సద్గుణాల రాశి. ఏమ్మా అలా అర్థం చేసుకోవాలి నాన్న. అందుకే ఇది ఎప్పుడు శ్రీ విద్యని హింసాత్మకంగా అంటే హరించటము అంటే హింసాత్మకంగా ఆలోచన చేయటం కాదు. చెడుని హరించి మంచిని పెంచేది పిండితార్థం. అంతేగా నీకు ముక్తి వచ్చింది, గురువు గారు నన్ను సృష్టి చేసింది, స్థితి చేసింది, లయంలో తీసుకెళ్ళిపోయింది, నన్ను చంపేసేసింది అమ్మవారు, తర్వాత నన్ను వమనం చేసేసింది మొత్తం, తర్వాత తిరోధానంలో తీసుకెళ్ళిపోయింది. ఇదంతా ఏమిటి?
నీ మంచి కోసమే. ఎక్కడున్నావు? భూమి మీదకి వచ్చావు, అమ్మవారిలో కలిసావు. మరి ఇదంతా కూడా నీకు హింసాత్మకంగా కనిపించినా అది సింహాసనంగా కనిపిస్తుంది. అదే హింసాసనేశ్వరి, సింహాసనేశ్వరి. మన జీవితాలు కూడా సింహాసనమే. అది హింసయే కదా. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఇవన్నీ కూడా హింసలు. కొడితేనే హింస కాదు, మానసికంగా హింస. మనసు బాధపడింది అంటే అది హింసే. దీన్ని ఆవిడ ఏం చేస్తోంది? ఆత్మలో నిన్ను సింహాసనేశ్వరి అనే దాంట్లో కూర్చోబెడుతోంది అని నేను చెప్పేది. ఇప్పుడు చెప్పండి, ఈ హింస ఏమైంది? సింహాసనేశ్వరి అయింది. తన గుణాన్ని నీలో పెట్టింది. ఇలా రానాయన, అర్థమైందమ్మా? సో అమ్మవారికే సింహాసనం, హింసాసనేశ్వరి, సింహాసనేశ్వరి కాదు. సర్వ సృష్టిలో కూడా ఈ హింస ఉంది. కానీ దీన్ని ఏంటంటే వారు స్వప్రయోజనాలకి వాడుకుంటే అది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ తల్లి వస్తుంది, మహిషాసుర మర్దిని అన్నట్టు. శ్రీకృష్ణుడు వచ్చాడు, ఆయన హింస చేసాడు కదా, అందరినీ చంపేసాడుగా, చాలా మంది రాక్షసులు. అదంతా హింస అంటే ఏంటి? దుష్ట శిక్షణ, శిక్షించాడు వాళ్ళని, శిష్టుల్ని రక్షించాడు. అక్కడ తప్పు లేదు, అంతే కదా. యుద్ధం చేయటం, మహాభారత యుద్ధం వల్ల ఎన్నో మరి ఏది రాయబారాలు జరిగాయి, కానీ వాళ్ళు వినలేదు, అవునా? చివరికి వాళ్ళు ఏం కోరుకున్నారు? యుద్ధమే కోరుకున్నారు. అదే కానివ్వు అన్నాడు, అంతే. అక్కడే కలుద్దాం అన్నారు. అక్కడే వాళ్ళందరినీ కూడా మరి ఆయన ఈ శ్రీకృష్ణుడు ధర్మము అనే యొక్క ఈ హరా, ఆయన ధర్మమే హరా. శ్రీకృష్ణుడి యొక్క ధర్మం ఉందే, ఆయనే ధర్మి కదా, అమ్మవారు కదా. ఆవిడ ఏం చేసింది? అక్కడ చూపించింది ఈ నామం యొక్క గొప్పతనం. మహాభారతంలో, రామాయణంలో కూడా చూపించింది. మరి వీళ్ళందరూ, ఈ అవతార పురుషులందరూ కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి, ఆ తల్లి ఏది చేతి గోర్ల దగ్గర నుంచి పుట్టిన వాళ్ళు. మరి వాళ్ళందరూ మరి అమ్మవారికి వేరు కాదుగా, అమ్మవారినే అన్నాడు. మరి రామాయ నమః అని అమ్మవారికి పేరుందిగా. ఇప్పుడు చెప్పారా? అవతార పురుషులు కూడా ఈ హర అనే నామంతోనే దిగారు భూమి మీదకి. ఇప్పుడు వాళ్ళందరూ దిగి ఏం చేశారు? ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్తాం, బాబాల దగ్గరికి వెళ్తాం, సన్యాసుల దగ్గరికి వెళ్తాం, మఠాలకు వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం. నా కష్టాన్ని హరించు తల్లి అని పూజ చేస్తున్నాం బాబా దగ్గర. ఆయన ఏం చేశాడు? ఈ హర అనే లక్షణంలో నిన్ను ఆ కష్టాన్ని తొలగించి సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమన ఆ మార్గంలో నిన్ను మళ్ళీ పైకి పంపించడం. అంటే అజ్ఞానం నుంచి జ్ఞానం, నిన్ను జ్ఞానవంతుని చేసి, అలా విజ్ఞానవంతుని చేసి, ప్రజ్ఞానవంతుని చేసి, మూడో కన్ను దగ్గర తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ నిన్ను లయం, తిరోధానంలో కలిపాడు. అది ఇదంతా పోయింది అని ఏడుస్తూ కూర్చుంటామా? అబ్బా, అమ్మవారు నన్ను ఎంత ఉత్తమ స్థితిలో కూర్చోపెట్టిందని. ఎదుగుదలంటే శరీరానికే కాదమ్మా. పిల్లలు సెటిల్ అయిపోయి అందరూ పెళ్ళిళ్ళు చేసుకుని అందరూ సెటిల్ అయిపోయారు, నాకు ఇంకేం అది కాదు గ్రోత్ అంటే. ఆత్మ కూడా ఉంది, ఆత్మ ప్రస్థానం ఉంది. ఇది శరీర ప్రస్థానము, దేహ ప్రస్థానము. నువ్వు అనుకున్న ఒక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని చేరుకున్నావు, శరీరం తృప్తి పడింది. ఆత్మ ఎలా తృప్తి పడుతుంది? హరా అంటే అదనమాట. ఏమా అక్కడికి చాలు నాన్న, ఎందుకంటే ఇంకా మనం ముందుకు వెళ్దామంటే మనం ఇంకో నామంలో కూడా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు కదంబ మంజరీకృత కర్ణపూర మనోహరాలో ఇప్పుడు హర అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనోహర అంటే ఏంటో తెలుసుకుందాం.